అశోక్ మీరు చెప్పండి, మొత్తం జనం లేక ఖాళీ కూర్చీలే ఈ సభ ప్రాంగణంలో దర్శనం ఇచ్చిన పరిస్థితి. నిజంగా జనం ఆ స్థాయిలో వచ్చారా? అది కవర్ చేసుకోవడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలన్నీ కూడా పాపం సభను స్టార్ట్ చేయడంలోనే చాలా ఇబ్బందులు తలెత్తడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఈ సభ అటర్ఫ్లాప్ అనే చెప్పొచ్చు. దానికి నిదర్శనం మనకి కనిపిస్తున్న ఖాళీ కుర్చీలే. అయితే పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి ఇటు దాదాపు 3-4 జిల్లాలకు సంబంధించిన అంటే గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, ఈ జిల్లాల నాయకులంతా జన సమీకరణ కోసం అష్టకష్టాలు పడ్డారు. ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారీ స్థాయిలో జనం అని తరలించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ జనం రాలేదు. ప్రతి వీధిలోనూ బస్సును ఏర్పాటు చేశారు. అలానే ప్రైవేటు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ జనం రాలేదు. రాకపోవడంతో వాళ్ళకి దాదాపు ఒక్కొక్కరికి 1000 రూపాయలతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ అలానే బిర్యానీ ప్యాకెట్ కూడా ఇవ్వటం జరిగింది. అయినా కానీ సభకు జనం రాలేదు. చంద్రబాబు నాయుడు అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పూర్తిగా సభా ప్రాంగణం నిండిన పరిస్థితి కూడా లేదు. ఖాళీ కుర్చీలతో దర్శనం ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పైనుంచి అంటే చంద్రబాబు నుంచి కొన్ని కార్యకర్తలకు కింద ఉన్న నాయకులకు కొన్ని సంకేతాలు వచ్చినాయి. ముందు హడావిడి చేయండి కార్యకర్తలకు అంటూ కొన్ని సంకేతాలు రావడంతో ఆ ముందున్న కార్యకర్తలు బాగా హడావిడి చేశారు. హడావిడి చేయడంతో పూర్తిగా సౌండ్ సిస్టానికి డిస్టర్బ్ ఏర్పడింది. పూర్తిగా ప్రధాని మోడీ మాట్లాడేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఆయన ఒకంత విస్మయాన్ని వెల్లబొచ్చాల్సి వచ్చింది. పూర్తిగా ఆడియో సిస్టమ్ ఆగిపోతూనుంది. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. పూర్తిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఖచ్చితంగా సభకి జనాన్ని తరలించలేకపోయారు, తీసుకురాలేకపోయారు. దాంతోపాటుగా పూర్తిగా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వాతావరణం కూడా బాగాలేదు. దాంతోపాటుగా ఏదైతే ఆ సౌండ్ సిస్టమ్ ప్రతిసారి పదే అంతరాయం కలుగుతుంది. వీటన్నిటిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఇది పద్ధతి కాదు. కనీసం సభను నిర్వహించలేకపోయారు. 3 పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసిన సభా ప్రాంగణం నిండలేకపోయింది. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇంకా ఎన్నికలు ఏం చేస్తారంటూ మోడీ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దాదాపు 3-4 రోజుల నుంచి విశ్వ ప్రయత్నం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సభకి జనాన్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేసిన జనాలు రాకపోవటం సభ అట్రఫ్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే అశోక్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నామని ప్రచారం చేసుకున్న సభ ఇది. కానీ తొలి సభే ఇలా అటర్ ఫ్లాప్ అవటం శ్రేణులకు ఎలాంటి మెసేజ్ని కన్వే చేస్తుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం, జనసేన చాలా బలహీనంగా ఉన్నాయి. మనం మంగళగిరిలో బీసీ సభ, రాష్ట్ర స్థాయి బీసీ సభ ఏర్పాటు చేస్తేనే పట్టుమని 15,000 మంది కూడా రాని పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఖచ్చితంగా ప్రధాని మోడీ వస్తున్నారు. పూర్తి స్థాయిగా ఈ తెలుగుదేశం కూటమికి సంబంధించి మొదటి సభ భారీ స్థాయిలో జనాన్ని తీసుకురావాలి, తరలించాలి అంటూ భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టారు, మద్యాన్ని పంచారు, బిర్యానీ ప్యాకెట్లు పంచారు. అయినా సభలో భారీ స్థాయిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీన్ని బట్టే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ కూటమి ఫెయిల్ అయిపోతుందని కూడా చర్చ నడుస్తూ ఉంది. సభే ఎంత అటర్ఫ్లాప్ అయింది. ఖచ్చితంగా ఈ కూటమికి జనాదరణ లేదు, జనాల్లో విశ్వాసం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ఫెయిల్ అయిపోతుందన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అనుశ్రీ.